ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరమారుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రీరామకథాసుధకు మరోసారి అందరికీ స్వాగతం. 2 ప్రశ్నలు వచ్చాయి. మొదటిది వ్యావహారికమైన ప్రశ్న. వారు ఏమడుగుతున్నారంటే, ఏమండి, ఎన్నో స్తోత్రాలు, ఎన్నో సూక్తాలు, రకరకాల మంత్రాలు, ఇవి పఠించండి, అవి జపించండి, ఇది పారాయణ చేయండి, అది పారాయణ చేయండి అని రకరకాలుగా చెప్తున్నారు. అలా ఇతర మాధ్యమాల ద్వారా చేస్తూనే ఉన్నారు ప్రజలు. మరి ప్రభావం ఏం కనిపిస్తోంది? ఫలితం ఏమిటి? వీటిల్లో పవర్ ఉన్నదా, లేక చేసే విధానం తప్ప ఏమిటి? ఎక్కడ సమస్య ఉన్నది? అసలు ఇది సమస్య అంటే దీనికి సమాధానం ఈ స్తోత్రం అన్నది పర్టికులర్గా కరెక్టా, ఏమిటి ఇదంతాను అని చెప్పేసి ఒక సందేహం వ్యక్తపరిచారు ఆయన. రెండు విషయాలండి. మొదటిది, మహర్షులు దర్శించి ఎంతో గూఢమైన వాటిని కనుక్కుని వాటిని మనకి అందజేశారు. ఈ స్తోత్రాలు కానీ, సూక్తాలు కానీ, మంత్రాలు కానీ, వాటెవర్. వాటికి కొన్ని విధానాలు ఉన్నాయి, ఒక నియమావళి ఉంటుంది ప్రతిదానికి, దానికి నిబద్ధమై ఉంటుంది. అది ప్రత్యేకంగా ఫలానా సమస్యకి ఫలానాది అని చెప్పినప్పటికీ ఆ స్తోత్రం కానీ, సూక్తం కానీ కేవలం ఆ సమస్య కోసమే వచ్చినట్లు మనం అనుకోవడానికి వీల్లేదండి. మనిషి రకరకాల టూల్స్, మెథడ్స్ అన్నీ ఉపయోగించి ఫలితం లేకపోయినప్పుడు, భయం వేసినప్పుడు, బాధ కలిగినప్పుడు వెంటనే అలౌకికంగా ఉన్న వాటి వైపు తిరుగుతాడు, భగవంతుడికి నమస్కారం పెడతాడు. నేను అడిగానా నిన్న ఆ సూక్తం చేయమని, అని ఆ సూక్తం అని అడిగితే మన దగ్గర సమాధానం ఉండదు. కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా అంత పవర్ఫుల్గా ఉన్న విషయం, ఆ సూక్తం కానీ, మంత్రం కానీ, స్తోత్రం కానీ, ఏదైనా నామజపం కానీ, వాటిని స్మరిస్తున్న వాళ్ళని చూసి వాటి గురించి ఎప్పుడు హేళనగా మాట్లాడకూడదండి. మీకు అయిష్టంగా ఉంటే, మౌనంగా ఉంటే అక్కడి నుంచి తప్పుకోండి, అంతే. కానీ తెలుసో తెలియకో అనవసరంగా ఒక మాట వాటికి విరుద్ధంగా వాటి పట్ల అనాదరంగా గనక వ్యవహరిస్తే ఖచ్చితంగా అది అపరాధం, అపచారం కూడా. అది పాపం చుట్టుకుంటుంది. అగ్నిరివ కక్షం దహతి బ్రహ్మపృష్టం అనాద్రతం అంటుంది వేదం. మీకెందుకు? అంచేత వాటి పట్ల విమర్శ సరైంది కాదు. రెండవది, సరే ప్రజలు చేస్తున్నారు, రకరకాలుగా ఇబ్బందులు గురవుతున్నారు కాబట్టి పెద్దలు, గురువులు ఎన్నో చెబుతున్నారు, అవి చేసుకుంటూ వెళుతున్నారు. వాటి వలన ఆత్మస్థైర్యం వస్తుండొచ్చు, ఆత్మవిశ్వాసం కలుగుతుండవచ్చు, భయం తొలగిపోతూ ఉండొచ్చు. ఏమండి, తర్వాత మనోధైర్యం పెరుగుతుంది. ఇప్పుడు అసలు విషయం దగ్గరికి వద్దాం. మీరు అడిగిన ప్రశ్నలో
వాటి సిద్ధి ఎప్పుడు ఎలాగా అన్నట్లుగా మీరు మీ ఉద్దేశం అది. యాక్చువల్లీ మీ ప్రశ్న, మీరు అడగవలసిన ప్రశ్న అది. మరో రకంగా అడిగారు మీరు. రకరకాల స్తోత్రాలు ఉంటాయి, చెప్తూ ఉంటారు. ఇన్నిసార్లు చేయండి, 1000 సార్లు చేయండి, 10,000 సార్లు చేయండి అని చెప్తూ మీరు చేస్తూ ఉంటారు కొంతమంది. పాపం దానివలన మనశ్శాంతి కలుగుతుంది ఫస్ట్. కానీ అది సిద్ధించాలి అంటే అది చాలదండి. ఏదైనా సిద్ధించాలి అంటే దాని పట్ల ధారణ కలిగి ఉండాలి. ఏమిటి ధారణ? అందులో ఉన్న విషయం పట్ల, ఆ సందర్భం పట్ల, అందులోని అర్థాన్ని మననం చేసుకుంటూ వెళ్ళడాన్ని తపస్సు అన్నారు. ఆ అర్థాన్ని స్మరిస్తూ దానిని జపం చేస్తూ ధారణ చేసినప్పుడు అది ఖచ్చితంగా సిద్ధిస్తుంది. దాంట్లో సందేహం లేదు. మీరు ఒక కొత్త బట్ట కొన్నారు, షాపులోకి వెళ్ళి ఒక చక్కని మీకు నచ్చిన కలరు ఒక షర్టు, ఒక ప్యాంటు కొన్నారు. మీకు నచ్చిన టైలర్కి ఇచ్చారు, వాడు కరెక్ట్గా మీకు ఫిట్టింగ్ చేసి కుడతాడని మీకు తెలుసు. ఫలానా తారీఖుని ఇచ్చేస్తాడని వాడు చెప్పాడు. మీరు ఆలోచిస్తున్నారు. ఊహ ఏమిట్రా అంటే, ఎస్ ఇప్పుడు తొడుక్కుంటాను, మన్నాడు ఆఫీస్కి వెళ్తాను, ఆ తర్వాత రకరకాలుగా అందరు కామెంట్స్ చేస్తారు, నాకు కావాల్సిన వాళ్ళందరూ నా చుట్టూతానే వచ్చి కూర్చుంటారనే ఆశ కూడా ఉంటుంది మీకు. మీరు ఆ వస్త్రాల్ని ధరించే ముందరే ధారణ చేయడం ప్రారంభించారు. సరే, వాడు ఓ పూట లేట్గా ఇస్తే బాధపడిపోతారు కూడా మీరు. ఎనీవే, తీసుకున్నారు, తొడుక్కున్నారు, వెళ్ళారు ఆఫీస్కి. ఫలానా వాడు భలే ఉందా, ఏమైనా బర్త్డేనా, ఏంటి మ్యారేజ్ డే, యానివర్సరీ ఏదో అడుగుతారు ఎవరో. యు వెరీ హ్యాపీ. ఆ తర్వాత దాని ఊహలో, దాని అర్థంలో చూసుకున్నప్పుడల్లా యు వెరీ హ్యాపీ. మూడు మీద ఎక్కడికో వెళ్ళిపోయింది. రోజు చేసే పనులు ఇంకాస్త ఉత్సాహంగా చేశారు. అంటే మీరు ఆ వస్త్రములను ధరించేటప్పుడు మనస్సులో ఒక ధారణ చేసేసారు ఆల్రెడీ. అది ధారణ అంటే. అలాగే ఈ మంత్రం కానీ, సూక్తం కానీ, స్తోత్రం కానీ దాని సందర్భానుసారంగా దాంట్లో ఉన్న బీజాక్షరాలతో సహా, దాని ఉచ్చారణతో సహా వాటిని చక్కగా ధరించినప్పుడు, ధారణ చేసి ఉన్నప్పుడు దాని ఫలితం ఖచ్చితంగా కనిపిస్తుంది. అలా కాకుండా మీరు యాంత్రికంగా చేస్తే అదొక మెట్టు. మీరు ఏమిట్రా అంటే ఇన్ని చెయ్యండి అంటే ఏంటంటే, అలా చేసుకుంటూ వెళ్తే ఏదో ఒక చోట మీకు ఆ ధారణ పట్టు చిక్కుతుంది అనే ఆశతో గురువులు అలా చెబుతారు, ఈ సంఖ్య ఇంత చెయ్యండి అని. ధనుర్ధరాయై విద్మహే సర్వసిద్ధై చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్ అన్నారు భూదేవికి. సర్వసిద్ధై చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్. ధారణ చేస్తోంది ఆవిడ భూదేవి. ఏమిటి? అనంత శతకోటి జీవరాశులను, చరములు, స్థావరములు, వీటన్నిటినీ ధారణ చేస్తూ, భరిస్తూ, ధరిస్తూ, ధరిస్తూ, ప్రతిక్షణం కొన్ని కొత్త వాళ్ళని కూడా కోట్ల మందిని ధరిస్తోంది ఆవిడ. కొత్త బట్టలను ధరించినట్లు ధరిస్తూ, తన చుట్టూ తాను తిరుగుతూ, క్షణం కూడా విశ్రాంతి లేకుండా సూర్యనారాయణ పరబ్రహ్మను ధ్యానిస్తూ ఆయన చుట్టూతా పరిభ్రమిస్తోంది ఆవిడ. అందుకే ఆవిడని ఏమన్నారు? సర్వసిద్ధై చ ధీమహి. సర్వసిద్ధులు అక్కడ ఉన్నాయి. అది ధారణ అంటే. అంటే భ్రమణం అంటే మీ మనస్సు ఆ మంత్రాన్ని, ఆ శక్తిని, ఆ సందర్భానుసారంగా ఆ దైవాన్ని ధారణ చేసినప్పుడు, భావన చేసినప్పుడు ఖచ్చితంగా అది సిద్ధిస్తుంది. దాంట్లో సందేహం లేదు. ఇది విషయం. రెండవ ప్రశ్న, ఒక కుర్రాడు అడుగుతున్నాడు, ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ చేసినప్పుడు ఒక ఫాదర్, ఒక ఆయన రామాయణం మీద ఒక గ్రంథం రచించినట్టు, అది చాలా పాపులర్ అయినట్టు విన్నానండి, అది ఏమిటి అని తెలుసుకోవాలని ఉంది అన్నాడు.
17వ శతాబ్దంలో రొజేరియస్ అనే ఆయన ఒక ఫాదర్, ఒక క్రిస్టియన్ ఫాదర్ మన దేశంలో 11 సంవత్సరాలు దశావతారాలను వాల్మీకి రామాయణాన్ని అధ్యయనం చేసి తరించాడు ఆయన. అసలు ఆయన ఒళ్ళు పులకించిపోయింది. ఆయన ఒక గ్రంథం రాశాడు, దశావతారాల మీద రాస్తూ వాల్మీకి రామాయణంలోంచి అద్భుతమైన విషయాలను తీసుకుని అవతార క్రమాన్ని వర్ణిస్తూ రాసిన ది ఓపెన్ డోరే అనే పుస్తకం ఇది చాలా గొప్ప గ్రంథం. వాల్మీకి రామాయణాన్ని అనుసరించి చాలా డిసిప్లిన్గా రచించిన గ్రంథం, వక్రీకరించి ఏది రాయలేదు. చాలా పాపులర్ గ్రంథం ఇది. వెస్టర్న్ ఫిలాసఫీలో చాలామంది ఈ గ్రంథాన్ని అధ్యయనం చేసి ఉన్నారు. చేత ద నేమ్ ఆఫ్ ది బుక్ ఈజ్ ది ఓపెన్ డోరే. అది ఆ విషయానికి చెందింది. ఇకపోతే మనం శ్రీరామ కథాసుధలో వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండలోని 14వ సర్గలో ఉన్నాము. హాయిగా ఉంటుంది. ఎక్కడెక్కడో సంచరించి స్వగృహానికి చేరుకున్న అనుభవం వాల్మీకి రామాయణాన్ని దగ్గర పెట్టుకుని కూర్చుంటే కలుగుతుంది. రామ కథా సుధారసపానమో రాజ్యము చేయునై అంటాడు త్యాగయ్య. చేత మరోసారి యుద్ధకాండని ఒక్కసారి పునశ్చరణ చేసుకుంటే, విభీషణుడు రెండవసారి రావణాసురుడి దగ్గరికి వెళ్ళి ఆ కొలువులో కూర్చున్నాడు. మహావీరులందరూ రాక్షసులు నిలబడి రకరకాల సలహాలు చెప్పారు రావణాసురుడికి. ఆ క్రమంలో నిశాచరేంద్రస్య నిశమ్యవాక్యం స కుంభకర్ణస్య చ గర్జితాని విభీషణో రాక్షసరాజముఖ్యం ఉవాచ వాక్యం హితమర్థయుక్తం. కుంభకర్ణుడు మహాపార్శ్వుడు మున్నగు వారి ప్రగల్భ వచనములను రావణుని శాపవృత్తాంతములను వినిన పిమ్మట విభీషణుడు ఆ రాక్షస ప్రభువుతో అర్థవంతములైన హితవచనములను ఇలా చెప్పాడు. ఋతోహి బాహ్వంతర భోగరాశి చింతావిష సుస్మిత తీక్ష్ణదంశ్ర పంచాంగుళీ పంచశిరోతికాయ సీతా మహాహిస్తవ కేన రాజన్. మహారాజా, సీతాదేవి ఒక మహాసర్పము వంటిది. ఆమె యొక్క బాహువుల మధ్య ప్రదేశము ఆ సర్పము యొక్క శరీరము. ఆమె చింతయే విషము. అందమైన ఆమె చిరునవ్వే వాడి అయిన కోరలు. ఒక్కొక్క చేతికి గల 5 వ్రేళ్లు ఆ మహాసర్పము యొక్క పడగలు. ఇంతకును ప్రమాదకరమైన అట్టి మహాసర్పము నీ మెడకు చుట్టిన వారెవరు? యావన్న లంకాం సమభిద్రవంతి వలీముఖాః పర్వత కూటమాత్రాః దంష్ట్రాయుధాశ్చైవ నఖాయుధాశ్చ ప్రదీయతాం దాశరథాయ మైథిలి. యావన్న గృహ్ణంతి శిరాంసి బాణా రామేరిత రాక్షస పుంగవానాం వజ్రోపమా వాయు సమాన వేగాః ప్రదీయతాం దాశరథాయ మైథిలి. పర్వత శిఖరముల వలె మహోన్నతులు, కోరలు, నఖములు, ఆయుధములుగా గలవారు అయిన వానర ప్రముఖులు లంకా నగరముపై విరుచుకొని పడకముందే సీతాదేవిని శ్రీరామునకు అప్పగించుట ఎంతే నీ సముచితమయ్యా. శ్రీరామును ప్రయోగించు బాణములు వజ్రాయుధము వలె తిరుగులేనివి, వాయువేగము గలవి. అట్టివాడి అయిన ఆ బాణములు రాక్షస ప్రముఖుల యొక్క శిరస్సులను తుత్తునియలు చేయకముందే సీతాసాధ్విని ఆ దాశరథి కడుగు చేర్చుట ఎంతయో యుక్తము అన్నాడు విభీషణుడు. నా కుంభకర్ణేంద్రజితౌ నరాజా తథా మహాపార్శ్వ మహోదరౌ వా నికుంభ కుంభౌ చ తథాధికాయ స్థాతుం న శక్తాయుధి రాఘవస్య. జీవస్తు రామస్య నమోక్షసే త్వం గుప్త సవిత్రాప్యథవా మరుద్భిః న వాసవస్యాంకగతో న మృత్యోః నభో న పాతాళమనుప్రవిష్టః. రాజా, వీళ్ళందరూ మాట్లాడారు, ఏవో చెప్పారు నీకు. కానీ ఒక్క విషయం మర్చిపోకు. నువ్వు కానీ కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు, మహాపార్శ్వుడు, మహోదరుడు, కుంభ నిగుంభులు, అట్లే మహాకాయుడు మొదలగు వారెవ్వరూ రణరంగమున శ్రీరామచంద్రుని ఎదిరించి నిలువజాలరు.
నీవు సూర్యుని అండజేరినను, వాయువును శరణు పొందినను, ఇంద్రుని నీడలో తలదాచుకున్నను, మృత్యుదేవతను ఆశ్రయించినను, కడకు ఆకాశమండలమును గాని పాతాళలోకమును గాని దాక్కున్నప్పటికీ శ్రీరాముని బాణాహతి నుండి నీవు తప్పించుకొన జాలవు, ఆయన చేతిలో నీకు చావు తప్పదు అన్నాడు. నిశమ్య వాక్యం తు భీషణస్య తత ప్రహస్తో వచనం బభాషే ననో భయం విద్మన దైవతేభ్యో న దానవేభ్యో యథవా కుతశ్చిత్ న యచ్చ గంధర్వ మహోరగేభ్యో భయం న సంఖ్యే పదగోత్తమేభ్య కథం ను రామాద్భవితా భయం నో నరేంద్రపుత్రాత్ సమరే కదాచిత్. విభీషణుని హిత వచనములను వినిన పిమ్మట ప్రహస్తుడిలా అన్నాడు, మాకు దేవతల వల్ల కానీ దానవుల నుండి కానీ లేక ఏ విధముగానైనను భయము అనే మాటే లేదు. యక్ష గంధర్వుల వలన కానీ మహాసర్పముల నుండి కానీ గరుత్మంతుడు మొదలగు పక్షీంద్రుల వలన కానీ మాకు ఎట్టి భయము లేదు. ఇక ఒక రాజకుమారుడైన శ్రీరాముని వలన రణరంగమున మాకు భయం ఏమిటి, ఎందుకు మాకు భయం అన్నాడు. ప్రహస్తవాక్యం త్వహితం నిశమ్య విభీషణౌ రాజహితానుకాంక్షి తతో మహాత్మా వచనం బభాషే ధర్మార్థకామేషు నివిష్టబుద్ధి. విభీషణుడు రాక్షసరాజైన రావణుని యొక్క హితమునే కోరడివాడు. ఆ మహాత్ముని బుద్ధి ధర్మార్థకామ విషయముల యందు చక్కగా పనిచేయును. అందువలన అతడు అహితకరములైన ప్రహస్తుని వచనములను విని అర్థవంతంగా ఒక మాట అన్నాడు. ప్రహస్త రాజా చ మహోదరశ్చ త్వం కుంభకర్ణశ్చ యథార్థజాతం బ్రవీధ రామం ప్రతి తన్నశక్యం యథాగతి స్వర్గమధర్మబుద్ధే. వదస్తు రామస్య మయా త్వయా వా ప్రహస్త సర్వైరపి రాక్షసైర్వా కథం భవేదర్ధ విశారదస్య మహార్ణవం తత్తుమివాప్లవస్య. ప్రహస్త, అధర్మవర్తనునకు స్వర్గప్రాప్తి దుర్లభమైనట్లు నీవును రాజైన రావణుడును మహోదరుడును కుంభకర్ణుడును రాముని విషయమును పలికినట్లుగా జరుగుట అసంభవం. నౌకలేనివాడు మహాసముద్రమును దాటజాలనట్లు నీవు గాని నేను గాని రాక్షస ప్రముఖులందరూ కూడి గాని కార్యదక్షుడైన శ్రీరాముని వధించుట అసాధ్యం. ధర్మప్రధానస్య మహారథస్య ఇక్ష్వాకువంశప్రభవస్య రాజ్ఞః ప్రహస్తదేవాశ్చ తథావిధస్య కృత్యేషు శక్తస్య భవంతి మూఢాః. శ్రీరాముడు ఇక్ష్వాకు వంశమున అవతరించిన పురుషోత్తముడు, ధర్మనిరతుడు, ధర్మమును ప్రాణతుల్యముగా భావించువాడు, మహారథుడు, రణకోవిదుడైన రాజకుమారుడు, విరాధుడు, కబంధుడు, వాలి మొదలగు ప్రముఖులను రూపుమాపినవాడు. అట్టి మహావీరుని ఎదుట దేవతలను శక్తిహీనులవుతారు. నీకు అర్థం కావట్లేదు. దేవతల వల్ల, గంధర్వుల వల్ల, యక్షుల వల్ల, రాక్షసుల వల్ల, ఎవరి వల్ల మాకు భయం లేదని చెప్తున్నావు. ఆఫ్టర్ ఆల్ ఈ రాజకుమారుడి వల్ల నాకు భయం ఏమిటంటున్నావు. ఆ రాజకుమారుడు ఎవరు అనుకుంటున్నావు? గొప్ప గొప్పవాళ్ళు ఎవరు వీళ్ళు? వాలి, కబంధుడు, విరాధుడు, కరుడు, వీళ్ళందరినీ నరికేశాడు ఆయన. మహావీరుడు ఆయన. దేవతలు కూడా తల వంచాలి ఆయనకి. తీష్ణానతాయత్తవ కంకపత్రా దురాసదా రాఘవ విప్రముక్తా భిత్వా శరీరం ప్రవిశంతి బాణా ప్రహస్త తేనైవ వికత్థసే త్వం విద్వానతావత్ ప్రవిశంతి కాయం ప్రాణాంతకాస్తే శనితుల్యవేగా శితాశరా రాఘవ విప్రముక్తా ప్రహస్త తేనైవ వికత్థసే త్వం. ప్రహస్త, శ్రీరాముని బాణములు తీక్ష్ణములైనవి. అవి సూటిగా సాగిపోతాయి. రెక్కలు కలిగి వేగముగా వెళ్ళునవి గాన నిరోధించుటకు అలవి కానివి. అవి ఇంతవరకును నీ శరీరమును ఛేదింపలేదు. అందువల్ల నీవు ఇట్లు ప్రగల్భములను పలుకుచున్నావు. రాముని శరములు పిడుగుల వలె వేగంగా వెళ్ళునవి, వాడియే నీ ప్రాణాంతకములైనవి. వాటి దెబ్బల ప్రభావమును నీ శరీరం ఇంతవరకును రుచి చూసి ఎరుగదు. అందువలనే నీవు ఇట్లు వీరమును పలుకుచున్నావు. న రావణో నాతిబలస్త్రిశీర్షో న కుంభకర్ణోశ్చ సుతో నికుంభ న చేంద్రజిద్దాశరథిం ప్రసోఢుం తం వారణే చక్రసమం సమర్థ.
దేవాంతకో వాపి నరాంతకో వా దదాతి కాయోతిరథో మహాత్మా అకంపనశ్చాద్రి సమానసార్హ స్థాతుం సశక్తాయుధి రాఘవస్య. మిక్కిలి బలశాలి అయిన త్రిశీర్షుడు కానీ, కుంభకర్ణుడు కానీ, అతని కుమారుడైన నికుంభుడు కానీ, ఇంద్రజిత్తు కానీ, నీవు కానీ, కడకు రాక్షసరాజైన రావణుడు కానీ రణరంగమును ఇంద్రతుల్యుడైన శ్రీరాముని నిరోధించి నిల్చుటకు సమర్థులు కారు. దేవాంతకుడు, నరాంతకుడు, అతికాయుడు, అధిరథుడు, మహాకాయుడు, కొండంత బలము గల అకంపనుడు మున్నగు వారెవ్వరును సమర భూమి యందు శ్రీరాముని ఎదుట నిలువ జాలరు. అయం హి రాజా వ్యసనాభిభూతో మిత్రైరమిత్ర ప్రతిమైర్భవద్భిః అన్వాశ్చతే రాక్షస నాశనార్థే తీష్ణ ప్రకృత్యా హ్యసమీక్షకారి. రాక్షసరాజైన ఈ రావణుడు వ్యసనములకు లోనైనాడండి. సహజంగా తీవ్ర స్వభావము గలవాడు, ముందు వెనుకలు ఆలోచింపక కార్యములకు పూనుకొనువాడు. పైకి మిత్రులుగా కనిపించుచు శత్రువుల వలె వ్యవహరించుచున్న మిమ్ములను నమ్ముకొని రాక్షసుల వినాశము కొరకే యత్నించుచున్నాడు. అనంత భోగేన సహస్రమూర్ధ నాగేన భీమేన మహాబలేన బలాత్ పరిక్షిప్తమివం భవంతో రాజానముక్షిప్య విమోచయంతు. శ్రీరామునితో వైరమునకు దిగిన ఇతడు ఒక మహావిషసర్పముచే బలాత్కారమున చుట్టబడి ఉన్నాడు. ఆ సర్పము యొక్క శరీరము విశాలమైనది, 1000 పడగలు గలది, భయంకరమైనది, చెక్కు చెదరని బలము గలది. ఇట్టి సర్పబంధము నుండి విముక్తుని గావించి ఈయనను మీరే కాపాడాలి అని వాళ్ళకి చెప్పాడు విభీషణుడు. పిచ్చివాళ్ళారా, ఈ రావణాసురుణ్ణి మీరు కాపాడాలి. పరిస్థితి అలా వచ్చింది, మీరు చెప్పండి వాడి. యావతి కేశగ్రహణాత్ సుహృద్భిః సమేత్య సర్వైః పరిపూర్ణకామైః నిగృహ్య రాజా పరిరక్షితవ్యో భూతైర్యథా భీమబలైర్గృహీతః. మీరందరూ ఈ రావణ ప్రభువు వలన సమస్త ప్రయోజనమును పొంది ఉంటిరి. ఈయనకు మీరు హితైషులు, మిత్రులు కనుక మిక్కిలి భయంకరములే శక్తిమంతములైన భూతములకు పట్టుబడిన పురుషుని అతని హితవరులైన ఆత్మీయులు బలవంతముగా నేను రక్షించున్నట్లు మీరందరూ ఒక్కటై అవసరమవుచో జుట్టు పట్టుకుని లాగియేనను ఇతనిని అనుచిత మార్గం నుండి మరలించి కాపాడండి అన్నాడు. నయాన భయాన చెప్పండి, ఇలా కాది ఆపేసేయి, తిరిగి పంపించేసేయి సీతాదేవిని అని చెప్పండి. సంహారిణ రాఘవ సాగరేణ ప్రక్షాజ్యమానస్తరసా భవద్భిః యుక్త స్వయం తారయితుం సమేత్య కాకుస్థ పాతాళముఖే పతన్ సహ. ఇదం పురస్యాశ్చ రాక్షసస్య రాజ్ఞశ్చ పత్యం స సుహృజ్జనస్య సమ్యగ్భి వాక్యం సమతం బ్రవీమి నరేంద్రపుత్రాయ దదామ పత్నీం. ప్రమాదకరమైన శ్రీరాముడు అనేది సముద్రము ఇతనిని ముంచివేయుచున్నది. ఇతడు రాముడనడి బడబాగ్నిలో భస్మము కాబోచున్నాడు. ఇట్టి పరిస్థితిలో మీరందరూ ఒక్కటై ఇతనిని ఉద్ధరించుట యుక్తము. ఎల్ల రాక్షసులకును నిలయమైన ఈ లంకానగర క్షేమమును గోరి బంధుమిత్రులతో కూడిన ఈ రాజు యొక్క శుభమును ఆశించి నాకు తోచిన ఈ మంచి మాటను చెప్పుచున్నాను. మహారాజు కుమారుడైన శ్రీరామునకు ఆయన ధర్మపత్నియకు మైథిలిని అప్పగించుట ముమ్మాటికి నీ యుక్తము. పరస్య వేయం స్వబలం చ బుద్ధ్వా స్థానం క్షయం చైవ తథైవ వృద్ధిం తదా స్వపక్షేప్యనుదృశ్య బుద్ధ్యా వదే క్షమం స్వామి హితం చ మంత్రి. ఉత్తముడైన మంత్రి తమ యొక్క శత్రువుల యొక్క బల పరాక్రమములను గూర్చి పూర్తిగా తెలుసుకోవాలి. ఇరుపక్షముల యొక్క స్థాయిని, హాని వృద్ధులను బుద్ధి బలములతో బాగుగా ఆలోచించి సమగ్రంగా ఇరుంగవలయును. తమ ప్రభువు యొక్క హితమును గోరి సముచితమైన సూచనలను చేయవలెను. ఇత్యాశ్రీ శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్య యుద్ధకాండే 14 సర్గః. బృహస్పతేస్తుల్యమతేర్వచస్తన్నిశమ్య యత్నేన విభీషణస్య తతో మహాత్మా వచనం బభాషే తత్రేంద్రజిన్నైర్హృతయోధముఖ్యః. బృహస్పతి వలె ప్రతిభాశాలి అయిన విభీషణుడు. మహర్షి విభీషణుణ్ణి బృహస్పతితో పోల్చాడు. పలికిన వచనములను ఏవగింపుతో వినిన పిమ్మట రాక్షస వీరులలో ప్రముఖుడైన ఇంద్రజిత్తు ఇలా అన్నాడు. కిం నామతే తాత కనిష్ఠవాక్యం అనర్ధకం చైవ సుభీతవచ్చ అస్మిన్ కులేయోపి భవేన్న జాతః సోపీదృశం నైవ వదేన్న కుర్యాత్. సత్వేన వీర్యేణ పరాక్రమేణ శౌర్యేణ ధైర్యేణ తేజసా చ ఏక కులేస్మిన్ పురుషో విభుక్తో విభీషణస్తాత కనిష్ఠ ఏషః. ఏంటయ్యా ఇది? ఇంద్రజిత్ అంటున్నాడు,
నువ్వు ఒక పిరికివాడి వలె నిరర్ధకములైన మాటలు మాట్లాడుతున్నావేమిటి? మన ఈ పౌలస్త్య వంశమున ఇంతటి భీరువు ఇంతవరకు నువ్వు పుట్టి ఉండలేదు. ఒకవేళ అట్టివాడు జన్మించినను నీ వలె ఇలా పలకలేదు, ప్రవర్తించి ఉండలేదు. తండ్రి మహారాజా, మన వంశము వారిలో బల పరాక్రమములు, ధైర్య సాహసములు, స్వాభిమానము, రోషము లేనివాడు నీ తమ్ముడైన విభీషణుడు ఒక్కడే సుమా అన్నాడు. కిం నామతౌ రాక్షస రాజపుత్రౌ అస్మాకమేకేన హి రాక్షసేన సుప్రాకృతేనాపి రణే నిహంతుం శక్యౌ కుతో భీషయసే స్మ భీరో త్రిలోకనాథో నను దేవరాజ శక్రో మయా భూమితలే నివిష్టః భయాదితాశ్చాపి దిశ ప్రపన్నాః సర్వే తథా దేవగణాః సమగ్రాః ఐరావతో విస్వరమున్నదన్స నిపాతితో భూమితలే మయా తు వికృష్య దంతౌ తు మయా ప్రసస్య విత్రాసితా దేవగణాః సమగ్రాః సోహం సురాణామపి దర్పహంతా దైత్యోత్తమానామపి శోకదాత కథం నరేంద్రాత్మజయోర్న శక్తో మనుష్యయోః ప్రాకృతయోః సువీర్యః. పిరికివాడివైన ఓ విభీషణ, మానవ మాతృలైన రాజకుమారులు మన ముందెంత? ఆఫ్టర్ ఆల్ మనలో ఒక సామాన్య రాక్షసుడు కూడా వారిని చంపివేయగలడు. నీవు భయపడుటయ్యేగాక అనవసరంగా మమ్మల్ని ఎందుకు భయపెడుతున్నావు? నేను త్రిలోకాధిపతి అయిన దేవేంద్రుని రాజ్యభ్రష్టుని గావించి భూలోకమును బంధించాను. అప్పుడు దేవతలందరూ పూర్తిగా భయకంపితులై నలుదశలకును పారిపోయారు. నేను పట్టుబట్టి ఐరావతము యొక్క 2 దంతములను పెరికివైచి దానిని భూతలమునకు విసిరేశాను. పెద్దగా మూలుగుచూగా గోలు పెట్టింది అది. ఆ దెబ్బతో దేవతలను అందరినీ గడగడలాడించాను. ఆ విధంగా నేను సమస్త దేవతల యొక్క గర్వమణిచాను. గొప్ప గొప్ప దైత్యులను శోకమున ముంచాను. అట్టి మహావీరుడనైన నాకు సామాన్య మానవ మాతృలైన ఈ రాజకుమారులు ఒక లెక్క. అతేంద్రకల్పశ్చ దురాసదస్య మహౌజసస్తద్వచనం నిశమ్య తతో మహార్థం వచనం బభాషే విభీషణ శస్త్రబుధాం వరిష్ఠ. శత్రువులకు ఎదిరింపశక్యము గాని పరాక్రమమున ఇంద్రుని అంతటి వాడు మిగులు బలశాలి అయిన ఇంద్రజిత్తు పలికిన మాటలను వినిన పిమ్మన ధనుర్ధారులలో మేటి అయిన విభీషణుడు అర్థవంతములైన పలుకులను ఇలా పలికాడు. నా తాత మంత్రే తవ నిశ్చయోస్తి బాలస్త్వమద్వ్యాప్య విపక్వబుద్ధి తస్మాత్ త్వయా హ్యాత్మ వినాశనాయ వచోర్థహీనం బహువిప్రలప్తం పుత్రప్రవాదేన తు రావణశ్చ త్వమింద్రజిన్మిత్రముఖోऽస్తి శత్రుః యస్యేదృశం రాఘవతో వినాశం నిశమ్య మోహాదనుమన్యసే త్వం. నాయనా, ఇంకా పిల్లవాడివి నువ్వు, నీకు తెలియదు. నీకు బుద్ధిబలం చాలదు. నీకిప్పుడు కర్తవ్యాకర్తవ్యములను నిర్ణయింపగల శక్తి లేదు. నీకు ప్రస్తుతం అనుభవం లేదు. ఇలా అర్ధరహితంగా పలుకుట వలన ఆత్మ వినాశము సంభవిస్తుంది. ఓ ఇంద్రజిత్తు, రావణునకు వినాశము తప్పదు అని శ్రీరాముడు నుడివిన మాటలను వినియు భ్రమలో మునిగి నీవు ఇట్లు తలంచుచున్నావు. దీనిని బట్టి చూడగా రావణుని వినాశమునే నీవు కోరుకొనుచున్నావు. ఇది కూడా ఆలోచించు. కనుక నీవు పుత్రుని రూపంలో ఆత్మీయుడవుగా కనబడుచున్నను వాస్తవంగా ఆయనకు శత్రువువే. నీవు బాలుడవు, దుస్సాహసికుడవు. త్వమేవ వధ్యశ్చ సుదుర్మతిశ్చ స చాపి వధ్యోయ ఇహానయత్వాం బాలం దృఢం సాహసికం చ యోధ్య ప్రావేశయన్ మంత్రకృతాం సమీపం. నీ బుద్ధి భ్రష్టమై ఇలా పలుకుచున్నావు నువ్వు. కనుక నీవు వధ్యుడవే. ఇట్టి నిన్ను ప్రముఖులైన మేధావుల సమావేశమునకు పిలిపించినందుకు ఆ రావణుడు దండనార్హుడే అన్నాడు. చూడండి, ధైర్యంగా చెప్పాడు. మూఢ ప్రగల్భో వినయోపపన్న తీష్ట స్వభావోల్ప మతిర్దురాత్మ మూర్ఖస్వమత్యంత సుదుర్మతిశ్చ త్వమింద్రజిత్ బాలతయా ప్రవీషి కో బ్రహ్మదండ ప్రతిమ ప్రకాశాన్ అర్చిష్మతః కాల నికాశరూపాన్ సహేత బాణాన్ యమదండకల్పాన్ సమక్షముక్తాన్ యుధి రాఘవేణ ధనాని రత్నాని విభూషణాని వాసాసి దివ్యాని మనీశ్చ చిత్రాన్ సీతాంచ రామాయ నివేద్య దేవీం వసేమ రాజన్నిహ వీతశోకాః. మూఢుడవయ్యా ఇంద్రజిత్తు, ప్రతిభా వినయము లేనివాడవు, క్రూర స్వభావము గలవాడవు, తెలివి తక్కువవాడవు.
దురాత్ముడవు, మూర్ఖుడవు, మిగుల దుర్బుద్ధివి, నీవు బాల్య చాపల్యముచే ఇలా పలుకుతున్నావు. శ్రీరాముని బాణములు బ్రహ్మదండము వలె నిప్పులు రక్కునవి, తేజోవంతములైనవి, మృత్యుదేవతకు ప్రతిరూపములైనవి, యమపాశముల వలె అవి ప్రాణాంతకములు. అట్టి రాముని శరముల ధాటికి రణరంగమును తట్టుకొనగలవాడెవడు అని ఒక్కసారి రావణాసురుడు వైపు తిరిగాడు. మహారాజా, వివిధములగు సంపదలను, రత్నములను, విలువైన నగలను, దివ్యములైన వస్త్రములను, చిత్ర విచిత్రములైన మణులను కానుకలుగా సమర్పించుచు సీతాసాధ్విని శ్రీరామునకు అప్పగించుట ఎంతేని యుక్తము. అప్పుడు మాత్రమే మనము ఏ చీకు చింతయు లేకుండా క్షేమంగా ఉండగలవు అని తేల్చి చెప్పాడు విభీషణుడు. ఇత్యాశ్రీ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్య యుద్ధకాండే 15 సర్గః. రావణాసురుడు చూశాడు. ఏమిటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు, నిండు సభలో నన్ను హెచ్చరిస్తున్నాడు, మనం చేతకాని వాళ్ళం అంటున్నాడు అని చెప్పి కోపం తెచ్చుకున్నాడు రావణాసురుడు. సునివిష్టం హితం వాక్యం ముక్తవంతం విభీషణం అబ్రవీత్ పరుషం వాక్యం రావణ కాలచోదిత. విభీషణుడు ఇట్లు ప్రయోజనకరములైన హితోక్తులను పలుకగా ఆయువు మూడిన రావణుడు మృత్యు ప్రేరితుడై ఈ విధంగా పరుషవచనములను పలికాడు. వసేత్సహ సపత్నేన క్రుద్ధేనాశీ విషేణవా నతు మిత్రప్రవాదేన సంవసేక్షత్రుసేవిన జానామి శీలం జ్ఞాతీనాం సర్వలోకేషు రాక్షసా హృష్యంతి వ్యసనేష్వేతే జ్ఞాతీనాం జ్ఞాతయస్తదా. ప్రాణాపాయకరమై కోపంతో బుసలు కొట్టుచున్న మహావిషసర్పముతో గూడి అయినను వసింపవచ్చును గాని మిత్రుని వలె ప్రవర్తించుచు శత్రుపక్షపాత బుద్ధి గల జ్ఞాతితో గూడి మాత్రము ఎన్నడూనూ నివసింపరాదు. రాక్షసావో భీషణ, సకల లోకముల యందలి దాయాదుల స్వభావములను నేను పూర్తిగా ఎరుగుదును. ఈ జ్ఞాతులందరూ తమ దాయాదులు దుఃఖముల పాలైనప్పుడు మిక్కిలి సంతోషపడతారు. ప్రధానం సాధనం వైద్యం ధర్మశీలం చ రాక్షస జ్ఞాతయో హ్యవమన్యంతే శూరం పరిభవంతి చ. నిత్యమన్యోన్య సంహృష్ట వ్యసనేష్వాతతాయినః ప్రక్షన్న హృదయా ఘోరా జ్ఞాతయస్తు భయావహ. లోకంలో జ్ఞాతులు తమగంటను ఉన్నత స్థితికి చేరిన వారిని, కార్యదక్షుని, విద్వాంసుని, ధర్మ స్వభావం గలవానిని, శూరుని అవమానించుచుందురు. అంతేగాక అవకాశము దొరికినప్పుడు కించపరుస్తూ ఉంటారు. దాయాదులు లోలోన కల్మషభావం కలిగి ఉంటారు, బయటికి మాత్రం ఆత్మీయులుగా సంతోషం ప్రకటిస్తూ ఉంటారు. తోడివారు కష్టముల పాలైనప్పుడు ఆ క్రూరాత్ములు వారికి చేయూతను ఇయ్యకపోగా ద్రోహము తలపెట్టుచుంటారు. వారు భయంకరులు అని చెప్పాడు రావణాసురుడు. శ్రూయంతే హస్తిభిర్గీతా శ్లోకా పద్మవనే క్వచిత్ పాశహస్తాన్ నరాన్ దృష్ట్వా శృతాన్ గదతో మమ. భీషణ, పూర్వము ఒకప్పుడు పద్మవనమునందలి ఏనుగులు తమను బంధింపవచ్చిన పాశహస్తులైన నరులను చూచి కొన్ని శ్లోకములను పలికిందిట. వాటి సారాంశాన్ని చెప్తాను విను అన్నాడు రావణాసురుడు. నాన్యాని శస్త్రాణి ననః పాశాభయావహాః ఘోరాః స్వార్థ ప్రయుక్తాస్తు జ్ఞాతయో నో భయావహాః. ఉపాయమేతే వక్ష్యంతి గ్రహణేనాత్ర సంశయః. కృష్ణాద్ భయాద్ జ్ఞాతిభయం సుకష్టం విదితం చ నః. విద్యతే గోషు సంపన్నం విద్యతే బ్రాహ్మణే దమః. విద్యతే స్త్రీషు చాపల్యం విద్యతే జ్ఞాతితో భయం. ఆశ్రయించిన వారిని బాధించు అగ్నికి గాని, నశింపజేయు శస్త్రములకు గాని, మిక్కిలి వ్యధకూర్చడి పాశములకు గాని మనము అంతగా భయపడవలసిన పని లేదంతిట. స్వార్థపరులు, నిర్దయులు అయిన జ్ఞాతులకు మాత్రము భయపడక తప్పదు. ఎవరైనను మనలను బంధించుటకు వచ్చినప్పుడు ఆ బంధించుని ఉపాయములను గూర్చి మన జ్ఞాతులే వాళ్ళకి తెలుపుతారు.
కావున లోకమున గల అన్ని కష్టముల కంటేను జ్ఞాతి భయం అత్యంత ప్రమాదకరమైనది. గోవుల వలన పాలు, పెరుగు, సంపదలు లభిస్తాయి. బ్రాహ్మణ సాహచర్యము వలన ఇంద్రియ నిగ్రహము అబ్బుతుంది. స్త్రీల దర్శనము వలన చంచలత్వం కలుగుతుంది. జ్ఞాతుల వలన భయం ఏర్పడుతుంది అన్నది. తతో నేష్టమిదం సౌమ్యజదహం లోకసత్కృతః ఐశ్వర్యమభిజాతశ్చ జ్ఞాతీనాం మూర్ధ్యవస్థితః. విభీషణ, నేను అన్ని లోకములలోనూ గౌరవాదరములను పొందినవాడను, ఐశ్వర్యవంతుడను, ఉత్తమ వంశమును జన్మించినవాడను, శత్రువులను పాదాక్రాంతులను చేసుకునివాడను. ఇట్టి నా ఉన్నత్యములను చూచి నా జ్ఞాతివైన నీవు ఇంతగా అసూయపడుచున్నావు అన్నాడు. విభీషణుడు రావణాసురుని హితము కోరి చెప్పిన మాటలు అవి. ఇక్కడ విభీషణుడు చెబుతున్న మాటలు ఇంపార్టెంటా లేక విభీషణుడు ఇంపార్టెంటా? మూర్ఖుడికి అతని స్వభావం గూర్చి తెలిసిన విభీషణుడు చెప్పిన విషయం ఏమిట్రా అంటే, ఆయా నువ్వు వ్యసనలోలుడు అయినావు, నీకు తెలియదు, ఇంద్రియ నిగ్రహం నీకు లేదు, శ్రీరామచంద్రమూర్తి జితేంద్రియుడయ్యా, నువ్వు ఎంత బలశాలి అయినా లాభం లేదని చెప్పినప్పుడు అతను కొన్ని తెలివిగల మాటలు మాట్లాడుతూ, నువ్వు నా మీద అసూయ పడుతున్నావు, జ్ఞాతుడవు, నీ అసూయని నేను నిందిస్తున్నానని చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ చాలా సహజంగా చాలా చోట్ల మనం గమనిస్తాం. నువ్వెవడరా ఆఫ్టర్ ఆల్ నాకు చెప్పేందుకు అనేస్తారు. అవతల పక్క వాడు చెప్పిన మాట చాలా గొప్పదైనప్పటికీ, మనకి పనికొచ్చేదైనప్పటికీ, వాడు చెప్తున్నాడు కాబట్టి అక్కడ వాడు చెప్తున్న మాటలని పక్కన నెట్టి వాడిని నిందించడం సహజం. స్వార్థపరుడు చేసే పని అదే. అంచేత నన్ను చూసి అసూయ పడుతున్నావు అంటున్నాడు. ఆయనకి ఎందుకండి అసూయ? రాజ్యం అడిగాడా? యథా పుష్కరపర్ణేషు పతితాస్తోయ బిందవ నా శ్లేషం ఉపగచ్చంతి తథా నార్యేషు సంగతం. విభీషణ, తామరాకులపై పడిన జలబిందువులు కూడి ఉండలేవు, అట్లే దుష్టులతోడి స్నేహం స్థిరంగా నిలబడదంటున్నాడు. యథా మధురకరస్తశాత్ రసం విందన్ న విద్యతే తథా త్వమపి తత్రైవ తథా నార్యేషు సౌహృదం. తుమ్మెద తన కోరిక మేరకు పూదేనను ఆస్వాదించుచున్నను ఆ పుష్పముకడ మాత్రము స్థిరంగా నిలబడదు. అట్లే నీ వంటి దుష్టులలో సౌహార్దము స్థిరముగా ఉండదు. యథాపూర్వం గజస్నాత్వా గృహ్య హస్తేన వైరజ దూషయత్యాత్మనో దేహం తథా నార్యేషు సౌహృదం. యథా శరది మేఘానాం సించతామపి గర్జతాం న భవత్యంబు సంక్లేదః తథా నార్యేషు సౌహృదం. ఏనుగు మొదట శుభ్రంగా స్నానం చేసి ఆ వెనువెంటనే తొండంతో దుమ్ము చల్లుకుని తన శరీరం మురికి చేసుకుంటుంది. అలాగే దుష్టుడు తన సౌహార్దమును కలుషితమునర్చును. శరత్కాల మేఘములను ఎంతగా గర్జించుచూ వర్షించినను అవి భూమిని పూర్తిగా తడుపు జాలవు. అలాగే దుర్జనులు సౌహార్దమును స్థిరంగా చూపలేరు. అన్యస్వేవం విధం బ్రూయాత్ వాక్యమేతన్నిశాచర అస్మిన్ ముహూర్తేన భవేత్ త్వాం తు ధిక్ కులపాంసన. ఛీ, కులపాంసన అన్నాడు విభీషణుడిని. నీవు రాక్షస వంశమును చెడబుట్టిన వాడవు. నీవు తప్ప మరియొకడు ఇట్లు పలికి ఉన్నచో వాని ప్రాణములను తీసి ఉండేటి వాడను. తమ్ముడు అయినందులకు బ్రతికిపోయావు పో అన్నాడు. ఇత్యుక్త పరుషం వాక్యం న్యాయవాది విభీషణ ఉత్తపాద గదాపాణి చతుర్భి సహ రాక్షసై అబ్రవీచ తదా వాక్యం జాత క్రోధో విభీషణ అంతరిక్షగత శ్రీమాన్ భ్రాతరం రాక్షసాధిపం. రావణుడిలా దురుసుగా పలుకగా ధర్మవర్తనుడైన విభీషణుడు ఇక ఇచ్చట ఉండుట తగదు అని భావించి గదను చేబూని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. వెంటనే ఆ సభలోంచే నలుగురు రాక్షసులు కూడా అతనిని అనుసరించి వీళ్ళు ఎప్పుడు ఆయన వెనకాలే ఉంటారు. మహాత్ముడైన విభీషణుడు మానసికంగా ఎంతయో వ్యధ చెందియుండుటచే కుపితుడై ఆ అంతరిక్షమునందుండియే తన ఎన్నయగు ఆ రాక్షసరాజుతో ఇలా అన్నాడు.
సత్వం భ్రాతాసి మే రాజన్ బ్రూహి మాం యద్యదిచ్ఛసి. జ్యేష్ఠో మాన్యః పితృసమో న చ ధర్మపథే స్థితః ఇదంతు పరుషం వాక్యం న చ మామ్యనుతం తవ. సునీతం హితకామేన వాక్యముక్తం దశానన గృహ్ణంచ కృతాత్మానః కాలస్య వశమాగతాః. సులభా పురుషా రాజన్ సతతం ప్రియవాదినః అప్రియశ్చతు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. ఈ శ్లోకం భారతంలో కూడా వస్తుంది యథాతథంగా. రాజా, నీవు నాకంటే పెద్దవాడవోగుట వలన ఇష్టము వచ్చినట్లు పలుకుచున్నావు. ధర్మ మార్గమును వీడినను నీవు నాకు అన్నవు తండ్రి వలె మాన్యుడవు. అయినను పరుషములైన నీ అధర్మ వచనములను నేను సహింపజాలను. దశానన, జితేంద్రియులు కాని వారు ఆయువు మూడిన వారే తమ హితమును కోరి పలికిన మంచి మాటలను చెవికెక్కించుకొనరు. రాక్షస ప్రభు, ఆపదలు వచ్చి పడినప్పుడును యజమాని యొక్క హితాహితములను పట్టించుకొనక ఆయన కడ ప్రాపకమును సంపాదించుట ద్వారా తాము లాభపరుటకై ఇచ్చకపు మాటలాడువారు ఈ లోకమునకో కొల్లలు. తాత్కాలికంగా అప్రియముగా కనపట్టినను దీర్ఘకాలము మీద యజమానికి మేలుగూర్చడి మాటలను పలికేటి వారే ఉండరు. ఎంతసేపు ఎస్ యు ఆర్ రైట్, వాట్ ఏ బ్రిలియంట్ ఐడియా అని చెప్పేవాళ్లే ఉంటారు పక్కన. హితం మనోహారిచ దుర్లభం వచః. నీకు రుచించేది, నీకు హితము చేసేది, మనోహరంగా ఉండేది అన్నీ కలిసి ఉండే మాట చాలా దుర్లభం. సతతం ప్రియవాదినః, నీకు ప్రియంగా వినిపించేవే చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అప్రియమైనప్పటికీ కూడా నీకు పనికొచ్చే మాట చెప్పేవాళ్ళు తక్కువ కదా అంటాడు పాపం. అలాంటి మాట చెప్పినప్పుడు వినేవాళ్ళు కూడా అరుదు అని చెప్పాడు. సులభా పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియశ్చతు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. బద్ధం కాలస్య పాశేన సర్వభూతాపహారిణ నశ్యంతం ఉపేక్షేయం ప్రదీప్తం శరణం యథా. దీప్తపావకసంకాశైః శితైః కాంచనభూషణైః నత్వామిచ్ఛామ్యహం ద్రష్టుం రామేణ నిహతం శరైః. తగలపడిపోవచున్న ఇంటిని చూచిన వాడెవడును ఉపేక్షింపక దానిని ఆర్పుటకు పూనుకొనును. సకల భూతముల యొక్క ప్రాణములను హరించునట్టి యముని పాశములచే నీవు బంధింపబడి ఉంటివి. ఆ విధంగా సర్వనాశనమునకు గురియగుచున్న నిన్ను ఉపేక్షింపక హితవచనములను పలికాను. శ్రీరాముని బాణములు సువర్ణభూషితములు, వాడి అయినవి. అవి అగ్నిజ్వాలల వలె ప్రజ్వలించుచుండును. ఆ ప్రభువు యొక్క అట్టి శరములకు నీవు భస్మమై పోవుచుండగా నేను చూడగోరను. కనుక నేను నీకు హితం పలికాను. శూరాశ్చ బలవంతశ్చ కృతాస్త్రాశ్చ రణాజిరే కాలాభిపన్నా సీదంతి యథా వాలుకసేతవః. తన్మర్షయతు యచ్చోక్తం గురుత్వాద్ధితమిచ్చత ఆత్మానం సర్వదా రక్ష పురీం చేమాం సరాక్షసాం. స్వస్థితేస్తు గమిష్యామి సుఖీ భవ మయా వినా నివార్యమాణశ్చ మయా హితైషిణా న రోచతే తే వచనం నిశాచర. పరీతకాలా హి గతాయుషో నరా హితం న గృహ్ణంతి సుహృద్భిరీరితం. శూరులు, బలశాలులు, అస్త్రవిద్యలలో ఆరితేరిన వారు కూడా మృత్యువు ఆసన్నమైనప్పుడు ఇసుకతో కట్టిన ఆనకట్ట వలె నశించిపోతారు. పెద్దవాడవైన నీపై గల గౌరవముచే నీ హితమును కోరి ఇట్లు పలికాను, అందులకు నన్ను క్షమించు. చూడండి, ఏది ఏమైనను నిన్ను నీవు రక్షించుకొనుము. అంతేకాదు రాక్షసులతో కూడిన ఈ లంకానగరమును కూడా కాపాడు. నేను వెళ్ళిపోతున్నాను. నీకు మేలు కలుగుగాక. నా మాటలను అట్లుంచుము. నువ్వు హాయిగా ఉండు. ఓ నిశాచరా, నీ హితమును కోరుచు అధర్మ మార్గము నుండి నిన్నెంతగా నివారింపచూచుచున్నను నా పలుకులు నీకు ఏమాత్రమును రుచించుట లేదు. భోగాలము దాపురించిన వారు తమ హితైషులు పలికిన మాటలకు చెవి యొగ్గరు. ఇత్యాశ్రీ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్య యుద్ధకాండే షోడశ సర్గ. ఇంకో ప్రయత్నం చేయలేదు ఆయన. రావణాసురుడు ఎప్పుడైతే తీర్పు చెప్పేశాడో, నిందించాడో, తిట్టాడో, తమ్ముడు కాబట్టి వదిలేశాను లేకపోతే నరికేసేవాడిని అంత మాట మాట్లాడేశాడు. నన్ను చూసి అసూయపడుతున్నావురా నువ్వు అని కూడా చెప్పాడు.
అజ్ఞాతులు అన్నమాట చెప్పి నిందించాడు. ఇంకా ఆయన వెంటనే డిసైడ్ అయిపోయాడు. ఒక్కసారి లేచి అంతరిక్షంలోకి వెళ్ళి అక్కడి నుంచి చెప్పాడు రావణాసురుడికి, నేను చెప్పదలుచుకుంది చెప్పాను, సరే ఓ అన్నా, నువ్వు నన్ను కాపాడుకోవయ్యా, ఈ లంకా నగరాన్ని కాపాడుకోవయ్యా, ఎందుకంటే నేను ఏం చెప్పగలను, నేను లేకుండా మయా వినా స్వస్తితేస్తు గమిష్యామి సుఖీభవ మయా వినా, నే లేకుండా సుఖంగా ఉండవయ్యా, అదే నే కోరుకుంటున్నాను అన్నవి, తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడివి అని చెప్పి సెలవు తీసుకున్నాడు విభీషణుడు. ఇత్యాశ్చ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్య యుద్ధకాండే షోడశ సర్గ. ఇత్యుక్త్వా పురుషం వాక్యం రావణం రావణానుజః ఆజగామ ముహూర్తేన యత్ర రామస్స లక్ష్మణః తం మేరు శిఖరాకారం దీప్తామివ శతఘృతాం గగనస్థం మహీస్థాస్థే దదృశుర్వానరాధిపాః సహి మేఘాచలప్రక్షో మహేంద్ర సమవిక్రమః సర్వాయుధధరో వీరో దివ్యాభరణభూషితః. రావణుడితో ఇలా చెప్పిన తరువాత విభీషణుడు 2 గంటల్లో రామలక్ష్మణులు ఉన్న ప్రదేశమునకు బయలుదేరాడు. మేరు శిఖరం వలె ఉన్నతమైన ఆకారము గలవాడై ఆకాశమున మెరుపు వలె విరాజిల్లుచున్న విభీషణుని నేలపైనున్న ఆ వానర ప్రముఖులు చూశారు. ఆ విభీషణుడు మేఘం వలె శ్యామవర్ణముతో పర్వతతుల్యుడై కనపట్టుచుండెను. ఆ వీరుడు దేవేంద్రుని అంతటి పరాక్రమశాలి, దివ్యములైన ఆభరణమును ధరించి వివిధములకు ఆయుధమును కలిగి ఉన్నాడు. ఏ చాప్యనుచరాస్తస్య చత్వారో భీమవిక్రమాః తేపి సర్వాయుధోపేతా భూషణైశ్చాభిభూషితాః. ఆ వెనకాలన్న 4 రాక్షసులు కూడా రకరకాల ఆభూషణాలు ధరించి ఉన్నారు. తమాత్మ పంచమం దృష్ట్వా సుగ్రీవో వానరాధిప వానరై సహ దుర్ధర్ష చింతయామాస బుద్ధిమాన్. శత్రువులకు అజేయుడు, మిగుల ప్రతిభావంతుడు, వానరులకు ప్రభువు అయిన సుగ్రీవుడు విభీషణుని అతని 4 అనుచరులను చూచిన పిమ్మట తోడి వానరులతో సమాలోచన చేయసాగాడు. చింతయిత్వా ముహూర్తంతు వానరాస్తానువాచ హనుమత్ ప్రముఖాన్ సర్వాన్ నిదం వచనముత్తమం. ఇలా అన్నాడు, ఏష సర్వాయుధోపేత చతుర్భిస్సహ రాక్షసై రాక్షసోభ్యేతి పశ్యధ్వం అస్మాన్ హంతుం న సంశయ. ఆ రాక్షస ప్రముఖుడు, అతని 4 అనుచరులు వివిధములకు ఆయుధములు కలిగి ఉన్నారు. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి, మనల్ని చంపేందుకే ఇక్కడికి వస్తున్నట్టున్నాడు. సుగ్రీవస్య వచశ్రుత్వా సర్వే తే వానరోత్తమాః సాలాన్ ఉద్యమ్య శైలాశ్చ ఇదం వచనమబ్రువన్. శీఘ్రం వ్యాధిషణో రాజన్ వధాయ ఈశాం దురాత్మనాం నిపతంతు హతాశ్చైతే ధరణ్యాం అల్పతేజస. ప్రభు, ఈ దురాత్ములను హతమార్చుటకు వెంటనే మమ్మల్ని ఆదేశించండి. బలహీనులైన వీరందరూ మా చేత క్షణకాలంలో నేల కొరుగుదురు అన్నారు వాళ్ళు. తేషాం సంభాషమాణానాం అన్యోన్యం త విభీషణః ఉత్తరం తీరమాసాద్య ఖస్థ ఏవ వ్యతిష్ఠత. వానరులు తమలో తాము ఇలా మాట్లాడుకుంటుండగా విభీషణుడు సముద్రము యొక్క ఉత్తర తీరమునకు చేరి ఆకాశంలోనే నిలబడి ఉన్నాడు. ఉవాచ చ మహాప్రాజ్ఞస్వరేణ మహతా మహాన్ సుగ్రీవం తాశ్చ సంప్రేక్ష్య సర్వాన్ వానరయూథపాన్. రావణో నామ దుర్వృత్తో రాక్షసో రాక్షసేశ్వరః తస్యాహం అనుజో భ్రాతా విభీషణితి శ్రుతః తేన సీతా జనస్థానాధృతా హత్వా జటాయుషం వృద్ధా చ వివశా దీనా రాక్షసీభిః సురక్షిత. గొప్ప దీశాలియు మహాత్ముడు వాగు విభీషణుడు సుగ్రీవాది వానర యోధులను అందరినీ చూసి బిగ్గరగా ఇలా అన్నాడు, రావణుడు అను రాక్షసుడు పేరులోనే గాక ప్రవర్తన చేతను మిగుల క్రూరుడు. అతడు రక్కసులకు రాజు, నేను అతని తమ్ముడను, నా పేరు విభీషణుడు. అతడు దండకారణ్యము నుండి సీతాదేవిని బలవంతంగా అపహరించుకొని వచ్చాడు. తనకు అడ్డముగా వచ్చిన జటాయువును అతడు చంపివేశాడు. నిస్సహాయురాలైన ఆ సాధ్వి ప్రస్తుతం రాష్ట్ర స్త్రీల కాపులాలో నిర్బంధంలో ఉన్నది. తమహం హేతుభిర్వాక్యై వివిధైశ్చ న్యదర్శయం సాధు నిర్యాత్యతాం సీతా రామాయేతి పునః పునః. సచన ప్రతిజగ్రాహ రావణః కాలచోదితః ఉచ్యమానం హితం వాక్యం విపరీత ఇవౌషధం. సీతాదేవిని శ్రీరామునకు సాదరముగా అప్పగించుట వలన నీకు మేలు కలుగుతుంది. అది ఎంతేని యుక్తము అని నేను యుక్తియుక్తములైన వచనములతో పదే పదే అతనికి పలు రీతుల హితవు పలికాను.
చావు దగ్గర పడిన వాడు ఔషధమును సేవింపనట్లు నేను ఎంతగా హితవచనములను పలికినను ఆయువు మూడిన రావణుడు వాటిని పెడచెవిన పెట్టాడు. సోహం పొరితస్తేన దాసవచ్చావమానిత చక్య పుత్రాశ్చ దారాశ్చ రాఘవం శరణంగత సర్వలోకశరణ్యాయ రాఘవాయ మహాత్మనే నివేదేతమాం క్షిప్రం విభీషణ ఉపస్థితం. అంతేగాక అతడు పెక్కు పరుష వచనములతో నన్ను దూషించాడు. చూడండి ఎంత చక్కగా ప్రిసైజ్గా జరిగినట్లు చెప్పుకున్నాడు. పైగా నన్ను ఒక సేవకుని వలె నలుగురిలో అవమానించాడు. అతని దురుసుతనమును సహింపలేక నేను భార్యాపుత్రులను వీడి రఘువీరుని శరణుదొచ్చుటకై వచ్చాను. సమస్త లోకములకును రక్షకుడు సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే. సమస్త లోకములకును రక్షకుడు పరమాత్ముడు అయిన శ్రీరామచంద్ర ప్రభువునకు విభీషణుడు శరణుగోరి తమ సమీపమునకు వచ్చి ఉన్నాడు అని వెంటనే ఆయనకు విన్నవించండి అన్నాడు. ఏతత్తు వచనం శ్రుత్వా సుగ్రీవో లఘువిక్రమ లక్ష్మణశ్చాగ్రతో రామం సంరద్ధం ఇదమబ్రవీత్. విభీషణుడు చెప్పిన మాట విన్నాడు సుగ్రీవుడు. శ్రీరాముని కడుకు వెళ్ళాడు. లక్ష్మణుని సమక్షమున తన ఆందోళనను ప్రకటిస్తూ ఇలా అన్నాడు. రావణస్యానుజో భ్రాత విభీషణైతి శ్రుతః చతుర్భిః సహ రక్షోభిర్భవంతం శరణంగతః. స్వామి, రావణుని తమ్ముడైన విభీషణుడు తన సహచరులైన నలుగురు రాక్షసులతో కూడి మేము శరణుగోరి ఇక్కడికి వచ్చాడు. మంత్రే వ్యూహే నయే చార్యే యుక్తో భవితుమర్హసి వానరాణాం చ భద్రం తే పరేషాం చ పరంతప. శరణార్థి అయి వచ్చిన ఈ విభీషణుడు శత్రుపక్షం వాడు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డిస్కషన్ ఈజ్ హైలీ ఎన్రిచింగ్. ఆ విషయంను దృష్టిలో ఉంచుకొని మన వానర యోధుల భద్రత విషయమే జాగ్రత్త పడవలసి ఉన్నది. ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తి సింగిల్గా ఆర్బిట్రరీగా డెసిషన్ తీసుకునేందుకు లేదు. ఆయన పక్కన వానర సైన్యం ఉన్నది. దాని ప్రతినిధి సుగ్రీవుడు. ఆయన ఏమంటున్నాడు? వానర యోధుల భద్రత విషయమై జాగ్రత్త పడవలసి ఉన్నది అని చెప్తున్నాడు. జాయింట్లీ అండ్ సెవరలీ రెస్పాన్సిబుల్. ఇప్పుడు మనము చేయవలసిన ఆలోచనను, వ్యూహ రచనను, అవలంబింపవలసిన యుద్ధనీతిని, నడుపవలసిన గూఢచారి చర్యలను గూర్చి సావధానులమై ఉండవలెను. అలాగే శత్రుపక్షము వారి ఆలోచనలు, వ్యూహములు, యుద్ధనీతి, గూఢచారులను గూర్చియు ఆలోచించుట యుక్తము. 1కి 10 సార్లు ఆలోచించాలని చెప్పాడు. అంతర్ధానగతాహేతే రాక్షసా కామరూపిణ శూరాశ్చ నికృతిజ్ఞాశ్చ తేషు జాతు న విశ్వసేత్. ప్రణిధి రాక్షసేంద్రశ్చ రావణశ్చ భవేదయం అనుప్రవిశ్య సోస్మాసు భేదం కుర్యాన్న సంశయః అథవా స్వయమేవైష ఛిద్రం ఆసాద్య బుద్ధిమాన్ అనుప్రవిశ్య విశ్వస్తే కదాచిత్ ప్రహరేదపి. ఈ రాక్షసులు కామరూపులు, అదృశ్యంగా సంచరింపగలవారు, శూరులు, పైగా కపటోపాయమునందు కుశలురు. కావున వారిని ఎన్నడూ నమ్మరాదు. ఇతడు రావణుడు పంపిన గూఢచారి అయి ఉండవచ్చు. అదే నిజమైనచో మన పక్షమున చేరిన పిమ్మట అతడు మనలో మనకు భేదాలు సృష్టింపవచ్చును. చూడండి, అందులో సందేహం లేదు. లేదా ప్రజ్ఞాశాలి అయిన ఇతడు మనలో ఒకడుగా మసులుకొనచు రహస్యంగా మన లోపములను పసిగట్టవచ్చును. పిమ్మట అతడు పూర్తిగా నమ్మిన నీపై అదను చూచుకొని దెబ్బతీయగలడు. మిత్రాటవీ బలం చైవ మౌలం హృత్యబలం తథా సర్వమేతద్బలం గ్రాహ్యం వర్జయిత్వా ద్విషద్బలం. మళ్ళీ చదువుతాను. మిత్రాటవీ బలం చైవ మౌలం భృత్యబలం తథా సర్వమేతద్బలం గ్రాహ్యం వర్జయిత్వా ద్విషద్బలం. ప్రభు, మిత్రులను, అడవి జాతి వారిని, పరంపరగా వచ్చడి సైనికులను, వేతనములపై వచ్చడి వారిని సైనికులుగా చేర్చుకొనవచ్చును. కానీ శత్రుపక్షము వారిని ఎట్టి పరిస్థితిలోనూ దరిజేరనీయ రాదు. రాక్షసులకు రాజైన రావణుడు నీకు శత్రువు.
ఇతడు అతనికి స్వయంగా తమ్ముడు. శత్రుపక్షం నుండి వచ్చిన ఇతనిని ఇట్టి పరిస్థితులలో విశ్వసించుట ఎలాగా? ప్రకృత్యా రాక్షసేంద్రస్య భ్రాతా మిత్రశ్చ తే ప్రభో ఆగతశ్చ రివో పక్షాత్ కథమస్మిన్ హి విశ్వసేత్. ఎలా నమ్ముతామండి? రావణేన ప్రణిహితం తం అవేహి విభీషణం తస్యాహం నిగ్రహం మన్యే క్షమం క్షమవతాం వర. ప్రభు, సరైన నిర్ణయం తీసుకోగలిగిన వాళ్ళు నువ్వు గొప్పవాడివి. ఈ విభీషణుడు రావణునిచే పంపబడిన గూఢచారిగా ఎరుంగుము, ఇతన్ని బంధించేద్దాం అన్నాడు సుగ్రీవుడు. రాక్షసో జింహయా బుద్ధ్యా సందిష్టోయముపాగత ప్రహర్తుం మాయయా ఛన్నో విశ్వస్తే త్వయి రాఘవ. ప్రవిష్టశత్రు సైన్యం హి ప్రాజ్ఞశత్రురతర్కితః నిహన్యానంతరం లబ్ధ్వా ఉలూకైవ వాయసాన్ వజ్యతామేష తీవ్రేణ సచివైః సహ రావణస్య నృశంసస్య భ్రాతా హ్యేష విభీషణః. రఘువీరా, రావణుడు పంపగా వచ్చిన ఈ రాక్షసుడు కుటిల బుద్ధి గలవాడు. శరణార్థి ముసుగులో మీ విశ్వాసమును చూరగొనిన పిమ్మట ఇతడు మిమ్ము దెబ్బతీయవచ్చును. తెలివిగల గూఢచారి అకస్మాత్తుగా శత్రుపక్షమును ప్రవేశించి అవకాశమును చూచుకొని గుడ్లగూబ కాకులను వలె వారిని చంపివేయును. ఈ విభీషణుడు క్రూరాత్ముడైన రావణుని యొక్క సోదరుడు గావున తీవ్రమైన దండనతో ఇతనిని అనుచరులతో సహా వధింపవలెను అన్నాడు. ఏవముక్త్వా తం రామం సంరబ్ధో వాహినీపతి వాక్యజ్ఞో వాక్యకుశలం తతో మౌనం ఉపాగమత్. అలా చెప్పిన తరువాత కొద్దిసేపు మౌనం వహించాడు సుగ్రీవుడు. సుగ్రీవశ్చ తత్వాక్యం శ్రుత్వా రామో మహాయశాః సమీపస్థాన్ ఉవాచేతం హనుమత్ ప్రముఖాన్ హరీన్. రావణుని తమ్ముడైన విభీషణుని గూర్చి కపిరాజైన సుగ్రీవుడు సహేతుకముగా పలికిన మాటలు త్రోసిపుచ్చరానివి, వాటిని మీరును వినియున్నారు గదా అన్నాడు శ్రీరాముడు. యదుక్తం కపిరాజైన రావణావరజం ప్రతి వాక్యం హేతుమదర్ధ్యం చ భవద్భిరపి తచ్ఛ్రుతం. సుహృదా హ్యర్థకృచ్ఛ్రేషు యుక్తం బుద్ధిమతా సతా సమర్థేనాపి సందేష్టుం శాశ్వతీం భూతిమిచ్చత. ఓ వానర ప్రముఖులారా, సందర్భమును అనుసరించి ఒక మిత్రుడు చెప్పినాడు గదా అని తక్కిన వారు మిన్నకుండరాదు. గొప్ప శాస్త్రం అండి. రాజధర్మం, లౌకికమైన వ్యవహారం, వార్ మేనేజ్మెంట్. ప్రజ్ఞాశాలియు సత్పురుషుడు శ్రేయస్సును కోరువాడు సమర్థుడు అయిన మిత్రుడు కార్య సంకటములు ఏర్పడినప్పుడు తగు సూచనలను అందించుట ఎంతే నియుక్తము. కనుక మీ ఆలోచనలు నిస్సంకోచంగా చెప్పండి అన్నాడు. సుహృదా హ్యర్థకృచ్ఛ్రేషు యుక్తం బుద్ధిమతా సత. సుహృదా హ్యర్థకృచ్ఛ్రేషు యుక్తం బుద్ధిమతా సత సమర్థేనాపి సందేష్టుం శాశ్వతీం భూతిమిచ్చత. ఇత్యేవం పరిపృష్టాస్తే స్వం స్వం మతమతంత్రితాః సోపచారం తదా రామం ఊచూర్హిత చికీర్షవః. శ్రీరాముడిలా అడిగిన తరువాత ఆ వానరులు అందరూ ఉత్సాహవంతులై ఆ ప్రభువు యొక్క హితమును కోర్చు తమ తమ అభిప్రాయములను సాదరంగా చెప్పారు. ఎలా చెప్పారయ్యా అంటే, అజ్ఞాతం నాస్తితే కించిత్ త్రిషు లోకేషు రాఘవ ఆత్మానం సూచయం జానన్ పృచ్ఛస్మాన్ సుహృత్తయా. రఘోత్తమ, ఈ ముల్లోకములలో నీకు తెలియనిది ఏమీ లేదు. అయినను మా ఎడగల ఆత్మీయతతో మా గౌరవ ప్రతిష్టలను పెంచుచూ ఇట్లు మమ్ములను అడుగుచుంటివి. నీవు సత్యవ్రతుడవు, శూరుడవు, యుక్తాయుక్తములను బాగుగా ఆలోచించి నిర్ణయములను తీసుకొని వాడవు, ధర్మశాస్త్రములను చక్కగా ఎరిగినవాడవు, మిత్రులపై విశ్వాసము నుంచి వారి సూచనలను మన్నించువాడవు. త్వమి సత్యవ్రతశూరో ధార్మికో దృఢవిక్రమః. పరీక్షకారి స్మృతిమాన్ నిశ్చిష్టాత్మా సుహృత్సుచ. తస్మాత్ ఏకైక శస్తావత్ బ్రువంతు సచివాస్తవ హేతుతో మతి సంపన్నాః సమర్థాశ్చ పునఃపునః. స్వామి, నీవు ఇట్టి ఉదాత్త గుణములు గలవాడవు గావున బుద్ధిమంతులు సమర్థులు అయిన నీ సచివులందరూ క్రమముగా ఒక్కొక్కరు యుక్తియుక్తములైన తమ అభిప్రాయములను తెలుపుదురు.
ఇత్యుక్తే రాఘవాయాథమతిమానంగతో గ్రతః విభీషణ పరీక్షార్థం ఉవాచ వచనం హరి. కపివరుడిలా పలికిన పిమ్మట ప్రతిభామూర్తియు యువరాజు అయిన అంగదుడు విభీషణుని పరీక్షించుటకై ముందుగా రామచంద్ర ప్రభువుతో ఇలా అన్నాడు. శత్రోసకాశాత్ సంప్రాప్త సర్వథా శంక్య ఏవ హి విశ్వాసయోగ్య సహసా న కర్తవ్యో విభీషణః ఛాదయిత్వాత్మభావం హి చరంతి చటబుద్ధయః ప్రహరంతి చ రంధ్రేషు సోనర్థస్సు మహాన్ భవేత్. అర్ధానర్థౌ వినిశ్చిత్య వ్యవసాయం భజేతః గుణతస్సంగ్రహం కుర్యాత్ దోషతస్తు వివర్జయేత్. యది దోషో మహాంస్తస్మిన్ త్యజ్యతాం అవిశంకితం గుణాన్ వాపి బహూన్ జ్ఞాత్వా సంగ్రహ క్రియతాన్ నృప. విభీషణుడు శత్రుపక్షము నుండి వచ్చిన వాడుగా ఉన్న అన్ని విధములుగా అతనిని శంకింపవలసినదే. యూ హ్యావ్ టు డౌట్ హిమ్. కనుక తొందరపడి అతనిని నమ్మదగదు. కుటిల బుద్ధి గలవారు తమ అభిప్రాయములను ఏమాత్రము బయల్పడనీయక మసలుకొను చుందురు. వారు శత్రుపక్షమునందలి లోపములను గ్రహించి అదను చూసుకొని దెబ్బతీస్తారు. అనర్థాలు వస్తాయి వాళ్ళ వలన. కనుక గుణదోషములను విచారించి అతడు స్వీకరింపదగినవాడా కాడా అను విషయమును నిశ్చయించుకొనవలెను. గుణవంతుడైనచో స్వీకరిద్దాం, గుణహీనుడైనచో పరిత్యజిద్దాం. ప్రభు, అతని యందు దోషములు ఎక్కువగా ఉన్నచో అతనిని నిస్సందేహంగా త్యజింపవలెను. ఉత్తమ గుణములు అధికంగా కనబడినచో అతనిని అనుమతించుట యుక్తమే అన్నాడు. సర్వస్వధ నిశ్చిత్య సాధ్యం వచనమబ్రవీత్ క్షిప్రమస్మిన్ నరవ్యాఖ్యచార ప్రతివిధీయతాం ప్రణిధాయ హి చారేణ యథావత్ సూక్ష్మబుద్ధినా పరీక్ష తతఃకార్యో యథాన్యాయం పరిగ్రహ. పిమ్మట శరవుడు అనేవాడు చెప్పాడు, పురుషోత్తమా, విభీషణుని గురించి తెలుసుకున్నట్టుకై వెంటనే గూఢచారిని నియమించుట మంచిది. సూక్ష్మబుద్ధి అయిన ఒక గూఢచారిని పంపి అతని ద్వారా వాస్తవములను విరుంగవలెను. పిదప యథోచితంగా విభీషణుని అనుమతించు విషయం నిర్ణయింపవలెను అన్నాడు. జామవాస్వత సంప్రేక్ష శాస్త్రబుద్ధ్యా విచక్షణ వాక్యం విజ్ఞాపయామాస గుణవద్దోషవర్జితం. బద్ధవైరాచ్చ పాపాచ్చ రాక్షసేంద్రాద్ విభీషణ అదేశకాలే సంప్రాప్త సర్వదా శంక్యతామయం. జామవంతుడు చెప్పాడు, రావణాసురుడు మిగుల పాపాత్ముడు, మన ఎడ వైరము పూనియున్నాడు. ఈ విభీషణుడు అతని కడ నుండి వచ్చినాడు. ఇది అతడు రాదగిన స్థానము కాదు, సమయము కాదు. కావున అన్ని విధములుగా అతనిని శంకింపవలసినదే అన్నాడు. తతో మైందస్తు సంప్రేక్ష నయాపనయ కోవిద వాక్యం వచన సంపన్నో వభాషే హేతుముత్తరం. వచనం నామ తస్యైష రావణస్య విభీషణ పృచ్ఛతాం మధురేణాయం శనైర్నరవరేశ్వర. భావమస్య తు విజ్ఞాయ తతస్తత్వం కరిష్యసి యది దుష్టో న దుష్టో వా బుద్ధిపూర్వం నరర్షభ. మాటకారియు నీతిని గూర్చియు నీతి విరుద్ధమైన దానిని గురించియు బాగా ఎరిగినవాడును అయిన మైందుడు మిక్కిలి లోతుగా ఆలోచించి సహేతుకముగా ఇలా మాట్లాడాడు. మహారాజా, ఈ విభీషణుడు ఆ రావణుడి తమ్ముడు కదా. ఇతని రాకకు గల కారణములను గురించి మంచి మాటలతో తిన్నగా ఇతనినే అడుగుదాం. ఇతని భావములను ఎరింగి వాటిని లోతుగా పరిశీలించి దుష్టుడో కాడో అనే విషయమును గట్టి నిర్ణయం చేయవచ్చును. తర్వాత దాని అనుగుణంగా కార్యమును నడపవచ్చును అన్నాడు. అథ సంస్కార సంపన్నో హనుమాన్ సచివోత్తమ ఉవాచ వచనం శ్రష్ణం అర్ధమన్ మధురం లఘు. హనుమంతుల వారు లేచారు. ఆయన లేచినప్పుడు మహర్షి ఎలా వర్ణిస్తున్నాడంటే, అథ సంస్కార సంపన్నో, సంస్కార సంపన్నుడు మొదటి మాట. బుద్ధిమతాం వరిష్టం హనుమాన్ సచివోత్తమ, సచివులలో ఉత్తముడైన. ఉవాచ వచనం శ్రష్ణం అర్ధవన్ మధురం లఘు. 3 అర్థవంతమైనది. మధురం మధురంగా చెప్తున్నాడు, లఘు బ్రీఫ్గా చెప్తున్నాడు. అతి గొప్ప విషయం. ఏమన్నాడయ్యా అంటే, నభవంతం మతిశ్రేష్టం సమర్థం వదతాం వరం అతిశాయయితుం శక్తో బృహస్పతిరపి బ్రువన్.
न वादान्नापि संघर्षात् नाधिक्यान्न च कामतः वक्ष्यामि वचनं राजन् यथार्थं रामगौरवात् अर्थानर्थनिमित्तं हि यदुक्तं सचिवैस्तव तत्र दोषं प्रपश्यामि क्रिया न ह्युपपद्यते ऋते नियोगात् सामर्थ्यम् अवबोद्धुं न शक्यते सहसा विनियोगो हि दोषवान् प्रतिभाति मा రఘువర నీవు గొప్ప ప్రజ్ఞాశాలివి. మొదటి మాట, సర్వసమర్థుడవు, వాక్ చతురుడవు, మాట్లాడుటలో బృహస్పతియు నీకు సాటి రాజాలడు. ప్రభు, నేను వాక్చాతుర్యమును ప్రకటించుటకు గాని మంత్రులతో పోటీపడి గాని బుద్ధిమంతుడను అను స్వాభిమానముతో గాని ఏ విధమైన ప్రయోజనములను ఆశించి గాని పలుకుటలేదు. అందరి మధ్యలో వాళ్ళు చెప్పిన తరువాత నేను చెబుతున్నాను. అలానే వీళ్ళందరికంటే నేను గొప్పవాడిని అనుకోవడం కోసం నా శక్తి సామర్థ్యాలు, నా తెలివితేటలను ప్రదర్శించేందుకు చెప్తున్నాను అనుకోకండి. చూడండి, ముందరే కొన్ని మిస్గివింగ్స్ని క్లియర్ చేసేస్తున్నాడు హనుమంతుడు. ప్రస్తుతము కార్యము యొక్క ప్రాముఖ్యమును దృష్టిలో ఉంచుకుని యథార్థములను పలుకుచున్నాను. స్వామి, అర్థానర్థములను నిర్ణయించుటకును గుణదోషములను పరీక్షించుటకును ఇంతవరకును అంగదాదులు చేసిన సూచనలు నాకు సరి అయినవిగా తోచుటలేదు. గుణదోషములను పరీక్షించుటకును అర్థానర్థములను నిర్ణయించుటకును సరిగ్గా లేవన్నాడు. పరీక్షించుటకు ఇది అనువైన సమయం కాదు. ఎవరినైనను కార్యముల యందు వినియోగింపనిదే వారి సామర్థ్యమును తెలుసుకొనుటకు వీలుగాదు. కొత్తవారికి కార్యభారమును అప్పగించుటయు సరికాదు. చార ప్రణిహితం యుక్తం యదుక్తం సచివైస్తవ అర్థస్యా సంభవాత్ తత్ర కారణం నోపపద్యతే. అదేశకాలే సంప్రాప్త ఇచ్చయం యద్విభీషణః వివక్షా తత్ర మే స్థీయం తాం నిబోధ యథామతి స ఏష దేశ కాలశ్చ భవతీతి యథా తథా. ప్రభు, నీ సచివులు గూఢచారుల ద్వారా ఈయన యొక్క గుణదోషములను ఎరుంగుట యుక్తమని తెలిపి ఉన్నారు. ఆ మాట కూడా చెప్పారు. కానీ దానివల్ల ప్రయోజనము శూన్యమని నా అభిప్రాయం. అంతేగాక విభీషణుడు ఇప్పుడు ఇచ్చటికి వచ్చుట దేశకాలానుగుణము కాదని తెలుపబడినది. ఆ విషయమును కూడా నా అభిప్రాయమును చెప్తాను. అతడు ఇచ్చటికి వచ్చుటకు వాస్తవంగా ఇదియే తగిన స్థానమనియు అదను అనియు నేను తలంతును. పురుషాత్ పురుషం ప్రాప్య తథా దోషగుణావపి. పురుషాత్ పురుషం ప్రాప్య తథా దోషగుణావపి దౌరాత్మ్యం రావణే దృష్ట్వా విక్రమం చ తథా త్వయి యుక్తం ఆగమనం తస్య సదృశం తస్య బుద్ధితః. విభీషణుడు నీచుడైన రావణుని నుండి పురుషోత్తముడువైన నీ కడకు వచ్చినాడు. లఘు బ్రీఫ్గా ఎలా చెప్తున్నాడు? పురుషాత్ పురుషం ప్రాప్య తథా దోషగుణావపి దౌరాత్మ్యం రావణే దృష్ట్వా విక్రమం చ తథా త్వయి. విక్రమం చ తథా త్వయి యుక్తం ఆగమనం తస్య సదృశం తస్య బుద్ధితః. అంతకుముందు అతడు రావణునిలోని దోషములను నీలోని సుగుణములను వివేచనతో గుర్తించినాడు. హీ హాజ్ రికగ్నైజ్డ్ ద డిఫరెన్స్ అండ్ ద క్వాలిటీస్ ఆఫ్ బోత్. రావణుని యొక్క దుర్మార్గములను నీ పరాక్రమ వైభవములను ఎరింగి ఉన్నాడు. కనుక అతడు ఇచ్చడికి వచ్చుట అన్ని విధములుగా సమంజసమే. ఇది అతని బుద్ధి కుశలతకు నిదర్శనము. అప్రిషియేట్ హిస్ విజ్డమ్. హీ హాజ్ బ్యాలెన్స్డ్ బోత్. ఏది సత్యమని తెలుసుకున్నాడు, ఏది కరెక్ట్ అని నిర్ణయించుకున్నాడు. ఈజ్ ఎ వైజ్ పర్సన్ అని చెప్తున్నాడు. అండర్స్టాండ్ హిజ్ విజ్డమ్ అంటున్నాడు. అజ్ఞాత రూపై పురుషైస రాజన్ పృచ్ఛతామితి యదుక్తమత్రమే ప్రేక్ష కాచిదస్తి సమీక్షిత. పృచ్ఛమానో విశంకేత సహసా బుద్ధిమాన్ వచః
తత్ర మిత్రం ప్రదుష్యేత మిథ్యా పృష్టం సుఖాగతం అశక్య సహసా రాజన్ భావో వేత్తుం పరస్య వై అంతఃస్వభావైర్గీతైస్తై నైపుణ్యం పశ్యతాభృశం. అపరిచితులైన వ్యక్తుల ద్వారా ఇది వృత్తాంతమును తెలుసుకొనదగునని చేసిన సూచనయు ప్రయోజనకరము కాదు. ఈ విషయమున కూడా నాకు ఒక నిశ్చితాభిప్రాయము ఉన్నది. అపరిచితులైన వ్యక్తులు అనువుగాని విధముగా ప్రశ్నించినచో బుద్ధిమంతుడైన ఆ వ్యక్తి వారి మాటలను శంకించును. అంతేగాక తనను గూర్చి తెలిసియు వారు అట్లు ప్రశ్నించుచున్నారని గ్రహించినప్పుడు ఆ సత్పురుషుని మనస్సు చివుక్కుమనును. సత్పురుషులను సందేహిస్తే వాళ్ళు బాధపడతారయ్యా. అంతటా సహాయపడుటకై వచ్చినట్టి అతడు విముఖుడగును. ఆ కారణమున ఒక మంచి మిత్రుని కోల్పోవుట జరుగును. అంతేగాక మహారాజా, వచ్చిన వారితో కొంత తడవు సంభాషించిన పిమ్మట భిన్న భిన్న స్వరములతో కూడిన అతని మాటలలోని తడబాటును బట్టి అతని సదభిప్రాయములను లేక దురభిప్రాయములను గ్రహింపవచ్చును గాని క్షణకాల సంభాషణలో అతని యొక్క భావములను పసిగట్టుట అశక్యము అన్నాడు. నత్వశ్చ బ్రువతో జాతు లక్ష్యతే దుష్టభావత ప్రసన్నం వదనం చాపి తస్మాన్మే నాస్తి సంశయః అశంకితమతిస్వస్థో న షఠః పరిసర్పతి న చాస్య దుష్టా వాక్చాపి తస్మాన్నాస్తిహ సంశయః. అతని మాటలలో ఎట్టి దుష్టభావము కనబడుటలేదు. పైగా అతని ముఖము ప్రసన్నంగా ఉన్నది. అందువలన అతని సౌజన్య విషయంలో నాకు ఎట్టి సందేహము లేదు. కపటబుద్ధి గలవాడు ఎట్టి శంకయూ లేకుండా స్వస్థచిత్తుడై సమీపమునకు రాడు. ఇతని మాటలలో ఏమాత్రమూ మోసలక్షణము కనబడుట లేదు. కనుక ఇతని ఎడ సందేహపడవలసిన పనియే లేదు. ఆకారశ్చాద్యమానోపి న శక్యో వినిగూహితుం బలాచి వివృణోత్యేవ భావమంతర్గతం నృణాం. ఎవరైనను తన మనోభావములను ప్రయత్నపూర్వకముగా కప్పిపుచ్చుకొనుటకు పూనుకొనినను అవి దాగవు. మానవుల అంతర్గత భావములు వారి ముఖమునందలి కవళికలలో బయటపడియే తీరును. దేశకాలోపపన్నం చ కార్యం కార్యవిదాంబర స్వఫలం కృతే క్షిప్రం ప్రయోగేణాపి సంహితం. కార్యములను చక్కగా నడిపించు వారిలో శ్రేష్ఠుడా, దేశకాలములకు అనుగుణముగా కార్యములను ఆచరించినచో అవి వెంటనే సత్ఫలములను ఇచ్చును. విభీషణుడు ఇక్కడికి వచ్చుట అందులకు అనురూపముగానే ఉన్నది. ఉద్యోగం తవ సంప్రేక్ష్య మిథ్యావృత్తం చ రావణం వాలినశ్చవధం శ్రుత్వా సుగ్రీవం చాభిషేచితం రాజ్యం ప్రార్థయమానశ్చ బుద్ధిపూర్వమిహాగతః. ఉద్యోగం తవ సంప్రేక్ష్య మిథ్యావృత్తం చ రావణం వాలినశ్చ వధం శ్రుత్వా సుగ్రీవం చాభిషేచితం రాజ్యం ప్రార్థయమానశ్చ బుద్ధిపూర్వమిహాగతః. ఏతావత్తు పురస్కృత్య యుజ్యతే తత్ర సంగ్రహః యథాశక్తి మయోక్తం తు రాక్షసస్యార్జవం ప్రతి త్వం ప్రమాణం తు శేషస్య శ్రుత్వా బుద్ధిమతాం వర. ప్రభూ, నీ కార్యదక్షతను, రావణుని మిథ్యా ప్రవర్తనను ఇతడు పరికించి చూశాడు. నీవు వాలిని వధించి సుగ్రీవుని పట్టాభిషిక్తుని చేసిన విషయములను ఎరింగియే ఉన్నాడు. కావున నిన్ను శరణుజొచ్చినచో తనకు రాజ్యలాభము కలుగునను విశ్వాసముతోనే ఇతడు బుద్ధిపూర్వకముగా ఇక్కడికి వచ్చి ఉండవచ్చును. అక్కడ వాలిని సంహరించినప్పుడు సుగ్రీవుడి పట్టాభిషేకం అనేది ఉన్నది కదా. ఈ విషయములను దృష్టిలో ఉంచుకొని ఇతనికి ఆశ్రయమిచ్చుట సముచితమని నా అభిప్రాయము. ప్రజ్ఞావంతులలో శ్రేష్ఠుడవైన రఘువరా, ఈ రాక్షసుని సరళ స్వభావమును నిర్దోషిత్వమును గూర్చిన శక్తి మేరకు తెలిపి తిని ఇక మీది కార్యమును నీకు నచ్చిన రీతిగా ఆచరింపుము అన్నారు హనుమంతుల వారు. చూడండి, సుగ్రీవుడు ఇలా అన్నాడు, లాభం లేదు, ఇతన్ని శంకించాలి అన్నాడు. వానర సైన్యానికి ముప్పు వస్తుంది ఇలాంటి పనులు చేస్తే అన్నాడు. శ్రీరాముడు ఆ సబ్జెక్ట్ని అందరి ముందర పెట్టాడు. అందరినీ చెప్పమన్నాడు. అందరూ అభిప్రాయాలు చెప్పారు. ప్యూర్ డెమోక్రసీ. హనుమంతుడు చాలా బ్యూటిఫుల్గా అందరినీ కనెక్ట్ చేస్తూ ఎందుకు వారు చెప్పింది తప్పు అని కూడా వివరిస్తూ ముగించాడు.
ఇక్కడ ఒక చిన్న విషయం. రామాయణం మీద అనేక మార్లు చర్చలు జరిపిన వాళ్ళు ఎక్కువగా ఒక విషయాన్ని ప్రస్తావిస్తారు ఈ సందర్భంలో. అదేమిటి అంటే, ఏమండి, లంకకు వెళ్ళినప్పుడు హనుమంతుణ్ణి బంధించి తీసుకువెళ్ళినప్పుడు ఇతన్ని వధించండి అని రావణాసురుడు అన్నాడు. అప్పుడు విభీషణుడు అడ్డుపడి దూతని చంపుట నేరము, అపరాధము, అది ధర్మం కాదు అని చెప్పాడు. ఆ తరువాత హనుమంతుని వాలమునకు అంటే తోకనుకు నిప్పు అంటించారు. ఆ ఇన్సిడెంట్ని ఇక్కడ నరేట్ చేస్తూ ఆంజనేయ స్వామి ఆయన వాదనకి ఎక్కువ బలాన్ని చేకూర్చుకోవచ్చు కదా అన్న మాట చాలామంది అంటారు. అలా ఎందుకు చేయలేదు హనుమంతుడు? మర్చిపోయాడా, లేక అలా చేస్తే ఏదైనా ఇబ్బంది ఉంటుందా అనుకున్నాడా? సి ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ఆయన ముందరే చెప్పేశాడు, విభీషణుడు సత్పురుషుడు అన్న మాట చెప్తున్నాడు. హనుమంతుడు సత్పురుషులు వాళ్ళని శంకించినప్పుడు బాధపడతారని కూడా చెప్పాడు. మనం ఒక మిత్రుడిని కోల్పోతామని కూడా చెప్పాడు. చూసారా? కానీ సపోర్టివ్గా ఈ మాటని ఎందుకు మళ్ళీ రికలెక్ట్ చేసేట్టుగా ఎందుకు చెప్పలేదు శ్రీరాముడికి అన్న మాట మీద చాలా చర్చలు జరుగుతూ ఉంటాయి. నాకు అనిపించిన మాట ఏమిటంటే, ఆ ప్రశ్నలోనే సమాధానం ఉన్నది. నలుగురి సమక్షంలో ఒక చర్చకు వచ్చిన విషయం పట్ల కాన్సెప్చువల్గా నీతిమంతమైన ఆ నీతికి సంబంధించిన విషయం చెప్పాలి, ధర్మానికి సంబంధించిన విషయం చెప్పాలి, ప్రిన్సిపల్స్ మీద మాట్లాడాలి, దానిని ఫంక్షనల్గా తీసుకువచ్చి కంక్లూడ్ చేయాలి. దట్స్ వాట్ హీ హాస్ డన్. కానీ నాకు వ్యక్తిగతంగా ఒక మేలు జరిగింది ఈయన వలన అన్నది మీరు బిట్వీన్ ఇండివిజువల్ అండ్ ఇండివిజువల్ మాట్లాడుకోవచ్చు. కానీ పలువురి సమక్షంలో అటువంటి మాట చెప్పినప్పుడు అది పెడార్థానికి వెళుతుంది. ఎందుకంటే ఈయన ఒక బెనిఫిట్ పొందాడు కాబట్టి అన్ని విషయాల్ని తీసుకొచ్చి ఆయన ఇక్కడ పొగుడుతూ ఇక్కడ చెప్తున్నాడయ్యా అన్న మాట తేలిగ్గా అనేస్తారు ప్రజలు. దానివలన అసలు సరైన పాయింట్ ఏదైతే చెబుతున్నామో అది నీ వ్యక్తిగతమైన విషయం వలన వీక్ అయిపోతుంది. అందుకని అన్నారు ఆయన్ని బుద్ధిమతాం వరిష్టం అని. మనం ఏం చేస్తూ ఉంటామంటే, లౌకికంగా ప్రాకృతంగా ఆలోచించినప్పుడు, అఫ్కోర్స్ ఈ సెషన్ స్టార్టింగ్లోనే ఒక మాట అనుకున్నాం, ఆశ్చర్యం. ఒక ప్రశ్నకి సమాధానంగా నేను చెప్పాను, ఆ మంత్రాలు, సూక్తాలు, స్తోత్రాలు ఇవన్నీ కూడా వాటిని ఋషులు దర్శించి మనకు అందించారు. వాటి బలం వేరు, ఆ బీజాక్షరాలు అదంతా కథ వేరు. ఎంతసేపు మనం లౌకికంగా, ప్రాకృతంగా, వ్యావహారికంగా ఆలోచించినప్పుడు ఏమనుకుంటూ ఉంటామంటే, ఇప్పుడు ఈ రోడ్లో ఇలా వెళితే అక్కడ రెడ్ లైట్ సిగ్నల్ వస్తుంది, ఆ తర్వాత ఇది అలా వెళితే ఇది అలా రావాలి కదా, ఇలా వెళితే అలా ఎందుకు రాలేదు అన్నట్టుగా ప్రతిదానికి కూడా దానిని ఆపాదిస్తాం. ఇది చదివితే ఇది జరగాలి కదా, ఇలా జరగలేదు అంటే ఇదేమిటండి, ఎందుకు జరగాలి? అది చాలా దాటిపోయి ఎక్కడో ఉంది ఆ స్పియరు, దాన్ని అందుకోలేం మనం. దానిని తీసుకొచ్చి మన దైనందిన జీవితంలో చేసే నిత్యకృత్యములు ఏవైతే ఉంటాయో వీటికి ముడిపెట్టేసి దాన్ని చాలా చిన్నబుచ్చేస్తాం. అలాగా లౌకికంగా ఆలోచిస్తున్నప్పుడు ఇదేమిటి, ఈ మాట ఎందుకు చెప్పలేదు ఈయన అన్న మాట వస్తుంది. అది దాని ఆంతర్యం ఏంట్రా అంటే, అలా కాకుండా అక్కడ కాన్సెప్చువల్గా ఆయన చెప్తున్న వాదనకి బలం చేకూర్చే విధంగా చెప్పాడు. కొద్దిగా ఇఫ్ టు స్ట్రెచ్ ఎ పాయింట్ అ బిట్ ఫర్దర్, ఆయన చెప్పే వాదనకి బలం చేకూరాలనే ఉద్దేశంలోనే ఆయన వ్యక్తిగతమైన విషయం ఏదైతే ఉన్నదో అక్కడ సభలో జరిగిందని ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించలేదు అని కూడా చెప్పుకోవచ్చు.
इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकि आदिकाव्ये युद्धकाण्डे सप्तदश सर्गः श्रीरामचन्द्रश्चितपारिजातः समस्तकल्याणगुणाभिरामः सीतामुखाम्भोरुह चञ्चरीकः निरन्तरं मङ्गलमातनोतु सर्वं श्रीकृष्णार्पणमस्तु।